అబ్బే నేను అలాంటి వాడిని కాదండి, సారీ. తప్పండి. పవిత్రమైన భారతదేశంలో పుట్టిన ఒక ఆడపిల్ల ఇంతగా బరి తెగించి ఒక మగాన్ని, అయ్యో ఏమైపోతుందో ఈ దేశం. మీరెవరో గాని మిమ్మల్ని ఇక్కడ అనార్కలిలాగా నిలబెట్టేసి సమాధి చేసినట్టున్నారు. ఆ సలీం ఎవరో పాపం, అయినా గాలి రావడానికి ఖాళీ ఉంది కదా, ఇంకేం కావాలి? కాఫీనా? ఏం చేయాలి? ఈ గోడ పగలగొట్టి మిమ్మల్ని బయటకు లాగాలా? అది మాత్రం నా వల్ల కాదు, సారీ. నేను చెప్పేది వినండి. మా అమ్మ హాస్పిటల్లో ఉంది, చాలా సీరియస్ కండిషన్. చివరి చూపులు చూసుకోమని డాక్టర్ ఫోన్ చేశాడు. మా కొత్తవాటిని ఒక రాక్షసి. ఈ పరిస్థితుల్లో తల్లి చూసుకోవడానికి కూడా పంపనంటుంది. ఏమండి ప్లీజ్ మీరు కొంచెం లోపలికి వచ్చి మా మావయ్యని చెప్పి నన్ను బయట తీసుకెళ్ళండి. ముందు తీసుకోండి ప్లీజ్, తీసుకోండి. ఓ రాక్షసి దగ్గర నుండి పిల్లని విడదీసి తల్లి దగ్గర చేర్చడానికి ఫీజు ఆఫ్టర్ ఆల్ 500. గిట్టుబాటు కాదండి, కనీసం 1000 కొట్టించండి, అడ్జస్ట్ అయిపోతాను. అలాగే. ఇప్పుడు చెప్పండి, మీ రాక్షసి ఎవరు? ఏం కావాలి? మా అత్తకు చాలా సీరియస్ గా ఉందండి. మా అత్త కూతురు మీ హాస్టల్లోనే ఉంటుంది, తీసుకెళదామని వచ్చాను. రాక్షసి వార్డెన్ గారు. ఆ స్టూడెంట్ పేరు 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 తెలియకపోవడం ఏంటండి? మా ఇంట్లో అందరం చిట్టి అంటాం, ఇక్కడ మీరేమంటారో తెలియదు. వీళ్ళల్లో మీ చిట్టి ఎవరు? ఇంతమంది వచ్చారేంటండి? వీళ్ళకి ఒక ఆట అయిపోయింది అబ్బాయి. చెప్పు మీ చిట్టి ఎవరు? చిట్టి, మీ అమ్మకు చాలా సీరియస్ గా ఉంది చిట్టి. అంత గట్టిగా బాధపడకు చిట్టి, పద. మీరేం కంగారు పడకండి మేడం, మా చిట్టిని ఈ గ్యాంగ్ అందరినీ నేను భద్రంగా తీసుకొచ్చి తిప్పుతాను కదా. ఈ లోపు మీరు హాయిగా రెస్ట్ తీసుకుంటూ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అంటూ చదువుకుంటూ ఉండండి. పదండి పదండి పదండి.